వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు మనం క్యాట్ గురించి కానీ మ్యాట్ గురించి కానీ సింబియోసిస్ నేషనల్ యాప్టిట్యూడ్ కానీ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్, ఆంధ్రప్రదేశ్లో జరిగే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ ఐసెట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఐసెట్ ద్వారా కూడా మీరు మంచి యూనివర్సిటీస్కి, మంచి బిజినెస్ స్కూల్స్కి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం అసలు ఐసెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐసెట్కి సంబంధించిన కాలేజెస్ ఏమున్నాయి, అండ్ ఐసెట్కి స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, నెక్స్ట్ 1.5 month కానీ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్, ఐసెట్ అనేది 200 క్వశ్చన్స్ ఉన్న ఎగ్జామ్. దీనికి ఎగ్జామ్ టైం వచ్చేసి 2 hours 30 minutes, 150 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ అనేది గత చాలా సంవత్సరాల నుంచి ఇదే ప్యాటర్న్లో కంటిన్యూ అవుతుంది. సో నేను రాసినప్పుడు కూడా ఐ గాట్ ఐసెట్ స్టేట్ 19th rank. దట్ టైమ్ ఆల్మోస్ట్ 1 lakh 1.5 lakh మెంబర్స్ రాసేవారు. సో అప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంది. 200 questions, 2.5 hours టైం. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 4 ఆన్సర్ చాయిసెస్ ఉంటాయి. అప్పుడు మాకు when I was writing this exam in 2014, it was a paper based exam. Now it's a online based exam. సో దీంట్లో చూసుకుంటే మనకి అనలిటికల్ ఎబిలిటీలో 75 questions ఉన్నాయి, అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇంగ్లీష్లో 70 questions ఉన్నాయి, అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో 55 questions ఉన్నాయి. సో ఇంతకుముందు ఏం చేసేవాడంటే అనలిటికల్ ఎబిలిటీ 75, మ్యాథమెటికల్ ఎబిలిటీ 75 ఉండేది, 75 + 75 ఇది 50 ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే అది అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అనేది 75 questions ఉన్నాయి, కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేది 70 questions చేశారు, మ్యాథమెటికల్ ఎబిలిటీని 55 questions చేశారు, టోటల్ 200 questions. సో 200 questionsకి ప్రతి క్వశ్చన్కి కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి +1, రాంగ్ ఆన్సర్ వచ్చేసి దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ దిస్ ఎగ్జామ్. సో టోటల్ నీకు 200 questions ఉంటాయి, 200 marks. ఓకే, ఇన్ కేసు నువ్వు ఏదైనా క్వశ్చన్ తప్పు పెట్టినా సరే నీకు మార్క్స్ ఏమీ పోవు. సో there will be no negative marking for correct answer, 1 mark. For negative marking, no negative marking. And 200 questions నువ్వు వెళ్ళి పెట్టేసినా సరే నువ్వు కొన్ని వస్తాయి. అంటే కొంతమంది ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా సరే you will get some marks if you are answering properly, right? సో అసలు మనకి దీంట్లో ఏ కాలేజ్ మంచి కాలేజ్ ఉన్నాయో ఒకసారి చూసుకుంటే మనం కాలేజెస్ దట్ యాక్సెప్ట్ ఏపీ ఐసెట్ చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది. సో ఇట్స్ అ వెరీ నైస్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ సాయి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కాలేజ్, ఐ థింక్ భీమవరం. నెక్స్ట్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ కూడా ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. జేఎన్టీయూ కాకినాడ ఇస్ ఆల్సో డీసెంట్ వన్, మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అండ్ వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అండ్ ఇక్కడ లంకపల్లి బోలియా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఈ కాలేజ్ ఆఫర్ చేస్తుంది. ఇవన్నీ చూసుకుంటే కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, కేటగిరీ డి కాలేజ్లు ఉన్నాయి. సో నేను ఐసెట్లో నా రికమెండేషన్ ఎప్పుడు కూడా ప్లీజ్ ట్రై ఓన్లీ ఫర్ కేటగిరీ ఏ. అంటే ఎప్పుడు ఏది యూనివర్సిటీస్ ఉన్నా ఈ యూనివర్సిటీకి మాత్రమే ట్రై చేయండి. కేటగిరీ ఏ రాకపోతే దెన్ విల్ థింక్ అబౌట్ కేటగిరీ బి. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, మీరు ఎవరైనా సరే వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే, ఈవెన్ ఐసెట్ ఒకటే రాస్తున్నా సరే, ప్లీజ్ గో ఫర్ ది బెస్ట్ యూనివర్సిటీస్. యూనివర్సిటీలో సీట్స్ సంపాదించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మిగతా మీరు రాసి వెళ్ళినా సరే ఒకసారి ప్లేస్మెంట్స్ లేకపోవచ్చు. యూనివర్సిటీలో కూడా ప్లీజ్ టాక్ టు ద సీనియర్స్, మీ సీనియర్స్తో మాట్లాడండి, అక్కడ ఎవరైనా చదువుతున్నారని చూడండి. కొంతమంది, అంటే ఐ డోంట్ వాంట్ టు get into deeper level, but the point ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, లాస్ట్ 2-3 years ప్లేస్మెంట్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా క్లియర్గా చూడండి. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఎన్ని సీట్స్ ఫిల్ చేస్తున్నారు వాళ్ళు, అండ్ ఏ కైండ్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి. ప్లీజ్ డూ దిస్ ప్రైమరీ రీసెర్చ్, ప్రైమరీ అనాలిసిస్ బిఫోర్ యూ గో ఫర్ ఇట్. ఇవన్నీ తెలియకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏదో ఒక మంచి బిజినెస్ కాలేజ్ వచ్చిందని జాయిన్ అయ్యి మాత్రం చేయొద్దు. ఫస్ట్ ఐసెట్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఈ కాలేజ్ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ, లేకపోతే జేఎన్టీయూ కాకినాడ కానీ, లేకపోతే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, విద్యానికేతన్ కానీ, అండ్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇలాంటి వాటిలోకి. కానీ కేటగిరీ బి కూడా ఓకే, పర్వాలేదు, చూడొచ్చు. బట్ అంతకు మించి వెళ్ళాలనుకుంటే సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేటగిరీ డిలో ఉంది, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం, ఇవన్నీ కూడా ఓకే. బట్ ట్రై, ఈ మూమెంట్లో మీకు టైం ఉంది కాబట్టి నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేయండి, ట్రై ఆస్పైర్ ఫర్ దిస్ లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్. కేటగిరీ ఏ గురించి ఎక్కువ ఆస్పైర్ చేయండి, రైట్? సో అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా మనం మాట్లాడదాం. అసలు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అన్నది కూడా ఒకసారి మనం చూసుకుంటే, ఐసెట్ అనేది 200 to 171 మార్క్స్ వస్తే మనకి 1 to 10 ర్యాంక్ వస్తుంది అనమాట. అంటే హైయెస్ట్ స్కోర్ ఎప్పుడు కూడా తగ్గదు. ఎందుకంటే మొత్తం ఓవరాల్గా నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఐసెట్ అది తగ్గొచ్చేమో, కానీ టాపర్ మార్క్స్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ 171కు 1 to 200 మార్క్స్ ఉంటాయి. అండ్ 31 to 70 ర్యాంక్ రావడానికి 170 to 161, and 151 to 160, 71 to 100, and 141 to 150, 101 to 200. అండ్ ఇక్కడ కొద్దిగా నెంబర్లు మిస్ అయినట్టున్నాయి. దిస్ ఇస్ 1 to 30, దిస్ ఇస్ 31 to 70, అండ్ 150 to 141, 141 to 150 వస్తే 101 to 200. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్లీజ్ ఆస్పైర్ ఫర్ 500 ర్యాంక్, అండ్ లెస్ దాన్ 500 ర్యాంక్ రావడానికి ట్రై చేయండి.
మీకు రిజర్వేషన్ ఉన్నా సరే మీకు టైం ఉంది. ఐసెట్ చాలా డిఫికల్ట్ ఎగ్జామ్ కాదు. ప్రాపర్గా స్ట్రాటజీ చేసుకొని ప్రిపేర్ అయితే ఐసెట్లో లెస్ దాన్ 500 ర్యాంక్ అయితే కొట్టడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాబ్లీ ఐ ప్రిపేర్డ్ ఫర్ 1.5 month ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను. ఐ గాట్ స్టేట్ 19th ర్యాంక్. సో ఇది కష్టమైన ఎగ్జామ్ ఏం కాదు, స్పీడ్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ బేసిక్స్ అనే ఫండమెంటల్స్ ప్రాపర్గా ఉండాలి. మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో కూడా కొన్ని చాప్టర్స్, ట్రిగ్నోమెట్రీ కానీ, జామెట్రీ, మెన్సురేషన్ కానీ, చాలామంది బీకామ్ స్టూడెంట్స్, బీబీఎస్ స్టూడెంట్స్ ఏమనుకుంటారు అది కష్టం అనుకుంటారు. అప్పుడు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ కూడా మీరు ఈజీగానే ఉంటుంది, చిన్న చిన్న రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ప్లీజ్ గో ఫర్ 500 లెస్. అంటే మీకు 120 మినిమం స్కోర్ అయితే రావాలి. అవుట్ ఆఫ్ 200 యూ షుడ్ ఆస్పైర్ ఫర్ మినిమం ఆఫ్ 120. ఈ 120కి స్ట్రాటజీ ఏంటో ఆలోచించుకోండి. 120 ఎక్కడ వస్తాయి, ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కూడా మనం చూద్దాం. సో దీని గురించి నేను మాట్లాడలేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇవి పెట్టాను. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ట్రై అట్లీస్ట్ 120 మార్క్స్. మీకు 150 దాటి వచ్చిందంటే హ్యాపీగా 71 to 100 మీరు అనుకున్న ఏ కాలేజ్ అయినా వస్తుంది. ఎందుకంటే 71 to 100 ర్యాంక్ వచ్చిందంటే ఏ కాలేజ్లో అయినా సరే 100 కన్నా ఎక్కువ సీట్లే ఉంటాయి. మీకు 100 లోపు ర్యాంక్ వచ్చిందనుకో ఆబ్వియస్గా మీకు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్ వస్తుంది. సో 500 లోపు వచ్చినా సరే ఆల్మోస్ట్ మీకు ఏ కాలేజ్ కావాలన్నా వస్తుంది. బికాస్ ఎవ్రీ కాలేజ్ ఇస్ టేకింగ్ ఆల్మోస్ట్ 180 to 240 సీట్స్ కాబట్టి మీకు రిజర్వేషన్ ఉంటే ఇంకా ఫాస్ట్గా వస్తుంది. బట్ ఎట్ దిస్ మూమెంట్ try to get less than 500 rank in ICET and target for 120 marks in ICET exam. Okay, and ఇక్కడ చూసుకుంటే ICET సిలబస్ ఏంటో చూద్దాం. సో దీంట్లో ఐసెట్ సిలబస్లో చూసుకుంటే మనకి డేటా సఫిషియన్సీ అనే ఒకటి ఉంటుంది. సో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి కూడా ఒకసారి మనం చూద్దాం. ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే అనలిటికల్ ఎబిలిటీ కిందకి వస్తాయి. అనలిటికల్ ఎబిలిటీలో మనం చూసుకుంటే ఫస్ట్ డేటా సఫిషియన్సీ. డేటా సఫిషియన్సీ అంటే ఇచ్చిన డేటాతో మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది డేటా సఫిషియన్సీ క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఏ నుంచి A+B = ఎంత అని అడుగుతాడు. స్టేట్మెంట్ 1 A = 20, స్టేట్మెంట్ B = 30. ఇప్పుడు ఫర్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఈ రెండు స్టేట్మెంట్స్ ఉంటేనే A+B ఎంతో చెప్పగలరు. ఓకే, కొన్నిసార్లు స్టేట్మెంట్ 1తో ఆన్సర్ చేసేయచ్చు, కొన్నిసార్లు స్టేట్మెంట్ 2తో ఆన్సర్ చేయాలి. అంటే ద గివెన్ డేటా ఈజ్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఆర్ నాట్ అనేది మనం చెప్పగలగాలి. దిస్ ఇస్ డేటా సఫిషియన్సీ. సెకండ్ ఇస్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్. దీంట్లో సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్స్ అండ్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్ రావచ్చు, లెటర్ సిరీస్ రావచ్చు. వాట్ ఈస్ నెంబర్ సిరీస్? ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు 1 4 9 16 డాష్. నెక్స్ట్ ఏంటి? 1 square 2 square 3 square 4 square. నెక్స్ట్ ఏంటి? దీన్నే మళ్ళీ లెటర్లో మారుస్తాడు. అయితే ఏ అని ఇస్తాడు, ఈ అని ఇస్తాడు, లేకపోతే ఐ అని ఇస్తాడు. అంటే వీటి డిఫరెన్సెస్ బట్టి కూడా చూడాలి. ఏ అంటే 1 అని, ఈ అంటే 5 అని, ఐ అంటే 9 అని. ఇవి తెలిసినా సరే నీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా సీక్వెన్స్ అండ్ సిరీస్. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. అంటే ఒక లెటర్ని, ఒక వర్డ్ని, రామ్ అనే దాన్ని ఒక వేరే విధంగా కోడ్ చేస్తుంటాడు, సీత అనే దాన్ని ఇంకో విధంగా కోడ్ చేస్తాడు. కోడింగ్లో ఏంటంటే ప్లస్ అంటే రామ్ ఉందనుకోండి, రామ్ RAM. ఈ రామ్ని ఎలా కోడ్ చేస్తాడంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో రామ్ని ఎలా కోడ్ చేస్తాడు అనుకుందాం. సో TC1 కోడ్ చేశాడు. అంటే రామ్ అనేది 18, T అనేది 20, A అనేది 1, C అనేది 3, M అనేది O అనేది 15, M అనేది 13. దీనికి +2 చేసేది వచ్చింది, దీనికి +2 చేసేది వచ్చింది, దీనికి +2 చేసేది వచ్చింది. దీన్ని డీకోడ్ చేయగలగాలి. డీకోడ్ చేసి సీత అంటే ఏంటి అని అడుగుతాడు. అంటే ఇలాంటివి రెండు ఇస్తాడు, రామ్ ఇస్తాడు, భీమ్ ఇస్తాడు, సీత అంటే ఏంటి అని అడుగుతాడు. దిస్ ఇస్ కాల్డ్ కోడింగ్ డీకోడింగ్. నెక్స్ట్ డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ టైం 12:30 అయింది. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ అండ్ అవర్స్ టైం? ఇది డేట్ బేస్, టైం బేస్ క్వశ్చన్స్. డేట్ అంటే 1947 August 15th ఏ రోజు పడింది, లేకపోతే 2028 February 5th ఏ రోజు పడుతుంది. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో దీనికి కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి. అండ్ వీ కెన్ యూజ్ ద మంత్లీ కోడ్స్ కానీ, లేకపోతే ఓవరాల్గా నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయి, లీప్ ఇయర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ తెలిస్తే ఇవి చేయొచ్చు. నెక్స్ట్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. ఒక 5 ఒక లైన్లో కూర్చుంటున్నారు. ఈ లైన్లో కూర్చున్నప్పుడు ఏ అనేవాడు ఏకి సికి మధ్యలో ఇద్దరు కూర్చుంటున్నారు అంటాడు. అయితే బి అనేవాడు ఏకి ఇమీడియట్గా లెఫ్ట్ కూర్చుంటున్నాడు అంటాడు. ఈ అరేంజ్మెంట్ చేసి ఫైనల్గా ఎవరు ఎక్కడ కూర్చున్నారు అని అడుగుతూ ఉంటాడు. దీస్ ఆర్ ద అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇస్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఒక టేబుల్ ఇస్తాడు, ఒక కంపెనీకి సంబంధించిన లాస్ట్ 5 yearsలో అసలు ఎంత సేల్స్ అయినాయి ఇస్తూ ఉంటాడు. ఈ టేబుల్ ఈ డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇవ్వచ్చు. ఒకసారి టేబుల్ ఇస్తాడు, ఒకసారి పై చార్ట్ ఇస్తాడు, ఒకసారి లైన్ గ్రాఫ్ ఇస్తాడు, ఒకసారి బార్ గ్రాఫ్ ఇస్తాడు. ఆ డేటాని అనాలిసిస్ చేసి మన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అండ్ చాలా ఈజీగా చెప్తున్నాను, 5 క్వశ్చన్స్లో తక్కువలో తక్కువ సెట్లో 3 నుంచి 4 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటేదో టఫ్గా ఉంటుంది. సో తెలివైన వాడు ఏం చేయాలంటే ఆ 3-4 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఒకటి వదిలేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ డేటా సెట్ వచ్చింది కదా మొత్తం 5 ఆన్సర్స్ చేద్దామని ట్రై చేస్తుంటారు. 5 ఆన్సర్ చేసేటప్పుడు ఈ 4కి 2 to 3 minutes టైం పడితే ఈ ఒక్కదానికి 2 minutes పడుతుంది. సో తెలుగుగా ఏం చేయాలంటే ఆ ఒక్క సెట్ వదిలేయాలి. వీ విల్ డూ ఇట్ ఇన్ ద కమింగ్ డేస్. విల్ డూ 1 video on this. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇంతకుముందు మనకి 50 questions వచ్చేవాడు, ఇప్పుడు మాత్రం 70 questions వెళ్ళింది.
ఈ 70 క్వశ్చన్స్లో కూడా మనకి ఎక్కువ ఏమిస్తున్నాడంటే వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. ఒక 1000 వర్డ్స్ మనం చదువుకోగలిగితే, అంటే ఎవ్రీడే ఒక 20-25 వర్డ్స్ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వొకాబులరీ చదువుకోగలిగినా సరే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రామర్, అంటే ఎస్పెషల్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కానీ, ఇవన్నీ కూడా కొద్ది క్లియర్గా ఉంటుంది. ట్రస్ట్ మీ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆర్టికల్స్ కానీ. నెక్స్ట్ బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ. సో ఎస్పెషల్లీ బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ ఎందుకు పెట్టారంటే, ఎంబీఏ వాళ్ళకి బిజినెస్ టర్మినాలజీ మినిమం తెలియాలి, ఎంసీఏ వాళ్ళకి కంప్యూటర్ టర్మినాలజీ తెలియాలనే ఉద్దేశంతో ఇది పెట్టాడు. ప్రాబ్లీ దీంట్లో 10 క్వశ్చన్స్ మాత్రం ఇస్తాడు. మొత్తం ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీలో మొత్తం ఉన్న 70 క్వశ్చన్స్లో ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రం ఇస్తాడు. మిగతాది వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా పెద్ద టఫ్గా ఏమి ఉండదు. అండ్ మీరు రోజుకి ఒక 2 ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ కూర్చొని సాల్వ్ చేసినా సరిపోతుంది, రైట్? అండ్ వొకాబులరీ మాత్రం ప్లీజ్ ఫోకస్ మోర్. వొకాబులరీ అండ్ గ్రామర్ అనేది గేమ్ చేంజర్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ మ్యాథమెటికల్ ఎబిలిటీ. మ్యాథమెటికల్ ఎబిలిటీలో సిలబస్ చూసుకుంటే మనం మొత్తం మ్యాథమెటిక్స్ ఉంటుంది. దాంట్లో పాటు దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి అథమెటిక్, 2 ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్ అంటారు, ఆల్జిబ్రికల్, జామెట్రికల్. థర్డ్ వచ్చేసి స్టాటిస్టిక్స్, రైట్ గైస్? చాలా ఎక్కువ మంది ఈ పార్ట్ వదిలేస్తారు, ఈ రెండో పార్ట్ అంటే ఆల్జిబ్రికల్, జామెట్రికల్ ఎబిలిటీ. మీరు కనుక ఎక్కువ పెద్ద ర్యాంక్ అంటే 500 లోపు ర్యాంక్కి ట్రై చేస్తున్నారంటే ఇది మాత్రం వదలొద్దు. ఈ సెట్ మాత్రం అస్సలు వదలొద్దు. ట్రస్ట్ మీ, ఈ సెట్లో అన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ రావు. చాలా సింపుల్గా ఇస్తాడు. డెకాగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయని అడుగుతాడు, లేకపోతే 2 యాంగిల్స్ ఇచ్చి 3 యాంగిల్ ఎంత అని అడుగుతాడు. చాలా సింపుల్గా ఉంటాయి. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ డూ బెటర్ ఇన్ దిస్ ఏరియా ఆల్సో. ఈ ఏరియా అందరూ చేస్తారు. ఫస్ట్ చెప్తున్నాను, ఐసెట్ ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కడు మొదలు పెట్టేది ఏంటంటే అథమెటిక్ ముందు పట్టుకుంటారు, అథమెటిక్ చేద్దాం చాలు అని. బట్ మీరు కనుక 500 లోపు ర్యాంక్ 120 స్కోర్కి ట్రై చేస్తున్నారంటే డోంట్ లీవ్ ఇట్. అండ్ దిస్ ఈస్ జస్ట్ 1 or 2 డేస్లో మీరు లేపేయచ్చు ఇదంతా. మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, స్టాండర్డ్ డివియేషన్, క్వార్టైల్ డివియేషన్, రేంజ్ అంటే ఏంటి, వేరియన్స్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, రైట్? ఒక 10 థింగ్స్ ఉంటాయి స్టాటిస్టిక్స్లో, ఆ 10 ప్రాపర్గా చేయాలి. దీంట్లో ఇంకోటి ఏంటంటే పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీ క్వశ్చన్స్ కూడా కొన్ని వస్తాయి. ఇక్కడ మిస్ అయినట్టుంది, అది పీసీపీ. మ్యాట్రిసెస్ అనే దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు, దాని నుంచి ఎప్పుడో ఒకసారి ఇస్తున్నాడు తప్ప. ఎక్కువగా దేని మీద ఫోకస్ పెట్టాలంటే మీరు ప్రోగ్రెషన్స్ మీద ఫోకస్ పెట్టాలి, అండ్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ మీద ఫోకస్ పెట్టాలి, అండ్ నెక్స్ట్ కంప్లీట్గా జామెట్రీ మొత్తం ప్లేన్ జామెట్రీ కానీ, క్వార్టర్లేటర్స్ కానీ, నెక్స్ట్ ట్రయాంగిల్స్ కానీ, కోఆర్డినేట్ జామెట్రీ కానీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. పాలినామియల్స్ కానీ, ఓకే, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ప్రతి దానికి కూడా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయని కూడా మన దగ్గర డేటా ఉంది. విల్ సీ ఇట్ వన్స్. సో దిస్ ఇస్ ద సిలబస్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ 500 లెస్ ర్యాంక్, 120 ప్లస్ స్కోర్, డోంట్ గివ్ అప్ ఆన్ దిస్ పార్ట్. ఇది చాలా ఎక్కువ మంది ఐసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వదిలేస్తారు. నేను చెప్తున్న ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ ముందు రోజు చూసుకోండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎంతమంది ఈ సెట్లో ఆన్సర్ చేశారని అందరూ ఇవే చెప్తారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇవే ప్రిపేర్ అవుతారు. మన అథమెటిక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా. బట్ డోంట్ గివ్ అప్ ఆన్ దిస్ పార్ట్ అండ్ ది స్టాటిస్టికల్ ఎబిలిటీ. ఓకే, టాపిక్ వైజ్ వెయిటేజ్ చూసుకుందాం. అసలు మనం ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో ఒకసారి చూసుకుంటే, ఇక్కడ మనకి డేటా సఫిషియన్సీ చూసుకుంటే, డేటా సఫిషియన్సీ ఎంత చెప్పాను కదా, 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుందా, సెకండ్ స్టేట్మెంట్ సరిపోతుందా, 2 కావాలా, 2 ఉంచినా ఆన్సర్ సరిపోవట్లేదు అనేది చూడాలి. సో ఆ డేటా సఫిషియన్సీలో కూడా దేని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే, దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్. మీరు చదివిన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఆ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మళ్ళీ డేటా సఫిషియన్సీలో అడుగుతాడు. డేటా సఫిషియన్సీ యాక్చువల్గా దేంట్లో వస్తుంది, మనకి అనలిటికల్ ఎబిలిటీలో వస్తుంది. అనలిటికల్ ఎబిలిటీలో వచ్చినా సరే మ్యాథమెటిక్స్ ఉండాలి, బేసిక్ అథమెటిక్ రీజనింగ్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మాకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, 20 క్వశ్చన్స్ వచ్చినాయి. 20లో క్లియర్గా 16 ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, 16 ఈజీ క్వశ్చన్స్. ఇక్కడ 15 ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది చాలా చాలా ఈజీ చాప్టర్ అమ్మా. అంటే డేటా సఫిషియన్సీ మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ కానీ, బేసిక్ అథమెటిక్ కానీ ఐడియా ఉంటే ఈజీగా వస్తుంది. నెంబర్స్ మీద ఒక్కదాని మీద 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, సింపుల్ ఈక్వేషన్స్ మీద 6 క్వశ్చన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ మిగతా పర్సంటేజ్ మీద 2 ఇచ్చాడు, అండ్ రీజనింగ్ బేస్డ్ మీద ఒక 4 ఇచ్చాడు. ఎక్కువ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే మీకు అథమెటిక్ నుంచి, ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి మాత్రమే వస్తాయి. ఓకే, సో జస్ట్ టు గివ్ అన్ ఐడియా అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పడం కోసం ఈ స్లైడ్ పెట్టాం. సో లాజికల్ రీజనింగ్ లో చూసుకుంటే మనకి నంబర్ సిరీస్ నుంచి 9 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇందాక చెప్పాను కదా, నంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ కూడా కలిపి 12 క్వశ్చన్స్ వస్తాయి. అంటే నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ కరెక్ట్గా చదువుకున్నా సరే ఒక్కోసారి అది ఎక్కువ రావచ్చు, ఇది తక్కువ రావచ్చు, బట్ ఫైన్. బట్ దిస్ చాప్టర్ యూ గైస్ షుడ్ నాట్ లీవ్. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేయాలంటే అసలు స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, n² - n, 1² - 1, 2² - 2, 1³ - 1, 2³ - 2, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ అన్ని కూడా ప్రాపర్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఎనాలజీ ఉంది, నెంబర్ ఎనాలజీ మీద ఒకటి వస్తుంది, అండ్ లెటర్ ఎనాలజీ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఎనాలజీ అంటే ఇప్పుడు 2:3 అయితే 5 ఎంత అని అడుగుతాడు. 2కి
3కి ఏ రిలేషన్ ఉందో 5కి అటువైపు నెంబర్ కూడా అదే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ ఉన్న నెంబర్ ఏంటో మనం పెట్టాలి. దట్ ఈస్ ద నెంబర్ అండ్ ఆల్ దిస్. సేమ్ విత్ ద లెటర్ అనేది. ఆడ్ మ్యాన్ అవుట్. సో ఆడ్ మ్యాన్ అవుట్లో చూడండి లెటర్ బేస్డ్, వర్బల్ బేస్డ్ అండ్ నెంబర్ బేస్డ్ ఇస్తున్నాడు. అంటే కొన్నిసార్లు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే 4గిట్లో 3 ఒకే రకంగా ఉంటాయి, ఒక క్వాలిటీ ఉంటుంది, ఆ 4ది ఆ క్వాలిటీ ఉండదు, అది ఏంటో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఇస్ ద లెటర్ బేస్. కోడింగ్ డీకోడింగ్ మీద 6 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇందాక మాట్లాడుకున్నాం. క్లాక్స్ మీద 3 క్వశ్చన్స్, క్యాలెండర్స్ మీద 3 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్ మీద 2 క్వశ్చన్స్, అరైవల్ అండ్ డిపార్చర్, టేబుల్స్, గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్, ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ ఇందాక చెప్పాను కదా, దీని మీద 10 క్వశ్చన్స్ వస్తాయి. 10లో తక్కువ మీకు 7 నుంచి 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సింబల్స్ అండ్ నోటేషన్స్ మీద 1 క్వశ్చన్, సీటింగ్ అరేంజ్మెంట్స్ 2, మిస్లీనియస్ మిగతా ఏమైనా ఉంటాయి. కానీ ట్రస్ట్ మీ, మీరు ఓవరాల్గా 120 టార్గెట్ చేస్తున్నారంటే ఆ 120లో నా గట్ ఫీల్ ఏంటంటే మీరు ఎక్కువ మెంటల్ ఎబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మెంటల్ ఎబిలిటీ ఎక్కువ చేస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి. మెంటల్ ఎబిలిటీ మొత్తం మనకి ప్యాటర్న్ చూసుకుంటే ఎలా ఉంది, 75 + 70 + 55, ఇదే కదా ప్యాటర్న్. ఈ 55 వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఈ 75 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. ఈ 75 ఫస్ట్ టార్గెట్ చేయండి. నెక్స్ట్ ఈ 55లో ఒక 20-30 టార్గెట్ చేసినా సరిపోతుంది. అండ్ ఈ 70 వచ్చేసి మనకి కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఆ దాంట్లో ఒక 30-40 మార్క్స్ వచ్చినా పర్లేదు. అంటే ఇక్కడ ఒక 60 మార్కులు టార్గెట్ పెట్టారనుకుందాం, 60 ఇక్కడ. ఓకే, ఇంగ్లీష్ ఒక 45-50 పెడదాం, 45 పెడుతున్నాను నేను. ఈ దీంట్లో ఒక 30 పెట్టామనుకోండి, 60 + 30 90, 90 + 45 135. 135 ఇస్ వెరీ గుడ్ స్కోర్ రా. 135 ఇస్ వెరీ గుడ్ స్కోర్. 135కి టార్గెట్ చేయొచ్చు మీరు. అంటే ఇక్కడ ఇది చాలా తక్కువ టైం పెట్టి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. రీజనింగ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. రైట్. కమ్యూనికేషన్ ఎబిలిటీలో కూడా మనం చూసుకుంటే సినానిమ్స్ అంటే బేసిక్ వర్డ్స్ చదవమన్నాను కదా, వర్డ్స్ మీనింగ్స్ అవి సినానిమ్స్ మీద 14 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్ వొకాబులరీ అంటే ఒక సెంటెన్స్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు, అక్కడ ఏ వర్డ్ సెట్ అవుతుంది అనేది గురించి మాట్లాడాలి. స్పీచ్ చెప్పాను కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ మీద 1 క్వశ్చన్ వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ ప్రిపోజిషన్స్ కూడా గ్రామర్లో మనకి అన్ని చూసుకుంటే ప్రిపోజిషన్స్ మీద 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. కంజంక్షన్ మీద 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ 4 పాసేజ్లు వస్తున్నాయి, ఒక్కొక్క దానికి 5 క్వశ్చన్స్. అండ్ ఆర్టికల్స్ మీద ఏ అండ్ దా మీద ఒక 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. బిజినెస్ టర్మినాలజీ, కంప్యూటర్ టర్మ్స్ 2 కలిపి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ 7 వచ్చినాయి, ఇక్కడ 8 వచ్చినాయి. ఒక చిన్న బుక్ ఉంటుంది ఐసెట్ మొత్తం కలిపి. ఓకే, అండ్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ విజిఎస్ పబ్లికేషన్ ఎవరిదో, ఆ బుక్ మొత్తం ప్రాపర్గా చేసినా సరే మనకు సరిపోతుంది అనమాట. రైట్. ఇక్కడ ఈ 70లో మీరైతే చెప్తాను ఇంగ్లీష్కి ప్రాపర్గా, నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదన్నా సరే ఈ 7 + 8 15, రీడింగ్ కాంప్రిహెన్షన్ 20లో ప్రతి పాసేజ్లోనే అన్ని ఆన్సర్ చేయొద్దు, అలానే అన్నీ వదిలేయద్దు. 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకో 2-3 డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఆన్సర్ చేసినా సరిపోతుంది. అండ్ గ్రామర్ బేసిక్గా చదువుకొని కొంత వొకాబులరీ చదువుకున్నా సరే ఈ 70లో మనకి తక్కువ ఒక 40 నుంచి 50 మార్కులు అయితే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అర్థమెటిక్ ఎబిలిటీ. సో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు అర్థమెటిక్ మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకుంటే దాంట్లో ఇక్కడ అర్థమెటికల్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్ వస్తున్నాయి. 35లో 28 ఈజీ, 7 మోడరేట్. ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడున్నాయి చూసుకుంటే 3, 3, 3, 3. సో ఈక్వేషన్స్, రేషియో, ప్రొపోర్షన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్ అండ్ మెన్సురేషన్లో ఒక 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, వీటి మీద. బైనామియల్ థియరం, చాలా మంది బైనామియల్ థియరం లాంటివి వదిలేసినా పర్లేదు, అర్థమెటిక్ పార్ట్ బాగా చూసుకోండి. దాంతోపాటు నేను చెప్పాను కదా ఎక్కువ మంది వదిలేసే క్వశ్చన్స్ ఏంటంటే ఈ ట్రిగ్నోమెట్రీ వదిలేస్తారు, కోఆర్డినేట్ జామెట్రీ, బైనామియల్ థియరం చివరిలో పెట్టుకున్న పర్లేదు. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ పార్ట్ మాత్రం వదలొద్దు. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీలో 5 క్వశ్చన్స్ ఇస్తే 3 ఈజీగా ఉంటాయి, 2 టఫ్గా ఉంటాయి. 3 ఆన్సర్ చేసేయి. ఇప్పుడు 10 hours ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం అనుకో, ఎగ్జాంపుల్ జామెట్రీ, నేను ఏమంటే 10 hours ప్రిపేర్ అవుతుంది, 2 hours ప్రిపేర్ అవ్వు, బేసిక్స్ అని చూసుకో. 8 hours డిఫికల్ట్ లెవెల్. ఈ 8 hours వల్ల నీకు ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి, ఈ 2 hours వల్ల 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇట్స్ లైక్ 20-80 రూల్ అప్లై చేయాలి నువ్వు. ఎక్కడ ఎనర్జీ పెడితే ఎక్కువ మార్కులు వస్తాయి. కొంతమంది ఏంటంటే చాప్టర్ మొత్తానికి వదిలేస్తారు లేదా ఫుల్గా చేస్తారు, అలా వద్దు. ఫండమెంటల్స్ నేర్చుకొని వెళ్ళి చేసినా బాగానే ఉంటుంది. రైట్. సో ఆల్జీబ్రిక్, జామెట్రికల్, స్టాటిస్టిక్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. 20 క్వశ్చన్స్లో ప్రోగ్రెషన్స్ అగైన్ మళ్ళీ 7 క్వశ్చన్స్ వచ్చినాయి. స్టాటిస్టిక్స్ మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక, వాట్ షుడ్ ఐ సే, స్టాటిస్టిక్స్లో ఏమొస్తాయంటే అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మోడ్, మీడియన్, స్టాండర్డ్ డివియేషన్, క్వార్టైల్ డివియేషన్, రేంజ్, వేరియన్స్, ఈ 10 ఫార్ములాస్ ఉంటాయి. 10 ఫార్ములాస్ చూసుకుంటే ఈ 7లో 5 ఆన్సర్ చేసేయచ్చు మీరు. నెక్స్ట్ బైనామియల్ థియరం, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ మీద ఒక్కొక్క దాని మీద 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మ్యాట్రిసెస్ చూసుకుంటే 1 క్వశ్చన్ వచ్చింది. ఈ 1 క్వశ్చన్ కోసం మ్యాట్రిసెస్ మొత్తం ప్రిపేర్ అవుతుంది, వదిలేండి దీన్ని. ఓకే,
లిమిట్స్ అండ్ డెరివేటివ్. జామెట్రీ మీద ఒకటి వచ్చినా ఒకసారి ఎక్కువ వస్తుంది, జామెట్రీ వదలొద్దు. జామెట్రీ ఎక్కువ సెట్లు ఉన్నది. సెట్స్ అండ్ రిలేషన్స్ ఫంక్షన్స్ ఒకప్పుడు ఎక్కువ ఇచ్చేవాడు, ఈ మధ్య తగ్గించేసాడు, ఇవ్వట్లేదు. అండ్ స్టాటిస్టిక్స్ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రాబిలిటీ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ 2 వచ్చినాయి, ట్రిగ్నోమెట్రీ 2 వచ్చినాయి. బైనామియల్ థియరమ్ అండ్ రిమైండర్స్. బైనామియల్ థియరమ్ టఫ్గా ఉందంటే వదిలేసేయండి, కోఆర్డినేట్ జామెట్రీ ట్రిగ్నోమెట్రీ మాత్రం వదలొద్దు అసలు. ఓకే, ఇప్పుడు ఒకసారి శాంపుల్ క్వశ్చన్ చూద్దాం డేటా సఫిషియన్సీలో. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఐసెట్లో డేటా సఫిషియన్సీ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దాని కింద ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాని కింద 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఐసెట్ డేటా సఫిషియన్సీ క్వశ్చన్ మనం చూసుకుంటే ఒక మెయిన్ స్టేట్మెంట్ ఇస్తాడు, దాని కింద 2 సబ్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఈ 2 స్టేట్మెంట్స్ యూస్ చేసుకొని పైన ఉన్న స్టేట్మెంట్కి మనం ఆన్సర్ చేయాలి. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్? ఒక పెన్ ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. ద కాస్ట్ ఆఫ్ 3 pens and 4 pencils is 10 rupees. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి నేను ఆన్సర్ చేయలేను. ఈ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు? 3 pens and 4 pencils is equal to 10 ఇచ్చాడు. దీనివల్ల నాకు పెన్ కాస్ట్ అయితే రావట్లేదు, అంటే స్టేట్మెంట్ 1 యూజ్ చేసి నేను ఆన్సర్ చేయలేను. ఇప్పుడు స్టేట్మెంట్ 2 తీసుకుంటారు. 12 pencils and 9 pens is equal to 30. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా ఆన్సర్ చేయలేను. ఫస్ట్ ఇప్పుడు ఎలా ట్రై చేయాలంటే ఒక పని ఒక వ్యక్తితో అవుతుందో చూడాలి, అవ్వకపోతే రెండో వ్యక్తి ఒక్కడితోటే అవుతుందో చూడాలి, అప్పటికి అవ్వకపోతే ఇద్దరిని కలిపి పని చేయమనం. This is like testing a management quality, right? If something is not happening with one person, give the job to the others. If other is also not able to do, let them do it together. ఇక్కడ దీంతో ట్రై చేస్తాను అవలా, ఈ ఒక్కదాంతో ట్రై చేస్తా అవుట్. ఇప్పుడు రెండింటిని కలిపి ట్రై చేస్తా. ఇక్కడ 4 pens ఉంది కదా, 4 pencils ఉంది కదా, దీన్ని ఇంటూ 3 చేస్తా. ఇంటూ 3 చేస్తే 9 pens అవుద్ది, అండ్ ఇక్కడ 12 pencils అవుద్ది. దీన్ని మల్టిప్లై చేస్తే I multiplied with into how much? This is 3, 30. రెండు సేమ్ వచ్చినాయి. రెండు సేమ్ రావడం వల్ల నువ్వు ఈక్వేషన్ సాల్వ్ చేయలేవు. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుందంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలవా లేదని చూసుకోవాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఏంటి 1 2 3 4 అని అడగొచ్చు మీరు. 1 2 3 4 అనే నెంబర్లు కాదు. స్టేట్మెంట్ 1 యూజ్ చేసి ఆన్సర్ చేస్తే 1 పెట్టమంటాడు. స్టేట్మెంట్ 2 యూజ్ చేసి ఆన్సర్ చేస్తే 2 పెట్టాలి. రెండింటిని కలిపి యూజ్ చేసి ఆన్సర్ చేయగలిగితే 3 పెట్టాలి. రెండింటిని కలిపినా నీకు ఆన్సర్ రాకపోతే 4th ఆప్షన్ పెట్టాలి. ఇక్కడ రెండింటిని కలిపాను అయినా ఆన్సర్ రావట్లా. ఆన్సర్ ఇస్ D for Delhi. ఇది డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్. ఓకే, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ చూడండి. ఇక్కడ ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ దిస్ వన్. క్రికెట్, హాకీ, ఫుట్బాల్, చెస్. సో క్రికెట్, హాకీ, ఫుట్బాల్, చెస్ చూసుకుంటే క్రికెట్ అనేది అవుట్డోర్ గేమ్, హాకీ అనేది కూడా అవుట్డోర్ గేమ్, ఫుట్బాల్ అనేది కూడా అవుట్డోర్ గేమ్, చెస్ అనేది ఇండోర్ గేమ్. సో ఆన్సర్ ఇస్ ఆడ్ మెన్ అవుట్ ఏమవుతుందంటే చెస్ అవుతుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ కమ్స్ ఫ్రమ్ ఆడ్ మెన్ అవుట్. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ ఎబిలిటీలో క్వశ్చన్ చూద్దాం. ద టీచర్ reiterated the importance of study and hard work for getting through the examination. What is the question? Is choose the meaning of the underlined word. Reiterated అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ reiterated here? ఇప్పుడు ఈ సెంటెన్స్ మొత్తాన్ని మనం చదువుకుంటే discouraged, refused, repeated and denied. ఇప్పుడు చూసుకుంటే reiterate the importance of these. reiterate మళ్ళీ చెప్పడం అన్నమాట. ఇక్కడ discouraged అంటే discouraged means you know the meaning of discouragement. discouragement అంటే ఒక వ్యక్తిని నిరాశపరచడాన్ని డిస్కరేజ్మెంట్ అంటారు. సో ద ఆపోజిట్ వర్డ్ ఇస్ ఎంకరేజ్మెంట్. రిఫ్యూజ్డ్ అంటే నాట్ యాక్సెప్టింగ్. రిపీటెడ్ అంటే మళ్ళీ చెప్పడం. ఇక్కడ రీఇటరేటెడ్ అనేది రిపీటెడ్గా వస్తుంది. డెనైడ్ అంటే నేను ఏదైనా ఆఫర్ ఇస్తే నువ్వు వద్దని చెప్తే దట్ ఈస్ ద డెనయింగ్. ఓకే, నేను ఏదైనా నీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను, నువ్వు నాకు వింటలేదు, యూఆర్ డెనయింగ్ మై వర్డ్స్, రైట్? ఇక్కడ రీఇటరేటెడ్ అంటే మళ్ళీ చెప్పడం. ఆన్సర్ ఇస్ C for repeat. ఇంత సింపుల్గానే ఉంటుంది. మీకు కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, డిస్కరేజ్డ్ అనేది నెగిటివ్ వర్డ్, రిఫ్యూజ్డ్ అనేది నెగిటివ్ వర్డ్, డెనైడ్ అనేది నెగిటివ్ వర్డ్, బట్ రిపీటెడ్ అనేది నెగిటివ్ వర్డ్ కాదు, న్యూట్రల్ వర్డ్. కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని న్యూట్రల్ వర్డ్స్ ఉంటాయి. ఈ కాంటెక్స్లో రావాల్సిన రీఇటరేటెడ్ మళ్ళీ చెప్పడం అంటే నెగిటివ్ వర్డ్ అయితే రాకూడదు. ఈ 3 నెగిటివ్ కాబట్టి దాన్ని బట్టి కూడా ఆన్సర్ చేయొచ్చు రిపీటెడ్ అని. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ వర్డ్. Ashok cleaned his room by stuffing everything in his bed, on his bed, under his bed, along his bed. Ashok cleaned his room by stuffing everything. Under his bed వస్తుందా, on his bed వస్తుందా, in his bed వస్తుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉందనుకోండి, ఒక బాక్స్ లోపల పెడితే ఇన్ వస్తుంది. ఒక బాక్స్ పైన పెడితే అనుకోండి అంటే పై లేయర్లో దట్ ఈస్ ఆన్ వస్తుంది. అంటే బాక్స్ కింద పెట్టానుకోండి అండర్ వస్తుంది. అలాంగ్ అంటే దాంతోపాటు దీన్ని కూడా పట్టుకెళ్ళిపోవడం, రైట్? సో ఇక్కడ వచ్చేది ఏంటంటే అండర్ హిస్ బెడ్. అండ్ బాక్స్ అంటే మనకి ఇక్కడ బెడ్ కింద పెట్టాడు, బెడ్ పైన పెట్టలేడు, బెడ్ పైన మొత్తం అన్ని పెట్టలేడు కదా, బెడ్ పైన పడుకోవాలి. ఇన్ అంటే బెడ్ లోపల పెట్టడానికి ఏముండదు, బెడ్ లోపల మొత్తం అన్ని పెట్టలేవు కదా. ఇన్ హిస్ బెడ్ ఒక బాక్స్ లోపల పెట్టగలవు, కరెక్ట్? ఈ కాంటెక్స్లో ఆన్సర్ ఇస్ C, అండర్.
సో దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్, గ్రామర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మా టీం తయారు చేసిన, జస్ట్ ఐమ్ చెకింగ్ ద క్వశ్చన్స్. సో లుక్ ఎట్ దిస్ మ్యాథమెటికల్ ఎబిలిటీ క్వశ్చన్. The ratio of the sides of a rectangle is 4:1. The area is equal to 144 square meters. The perimeter in meters. So చూడండి, సింపుల్ గా రెక్టాంగిల్ అన్నాడు. రెక్టాంగిల్ అంటే లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది. ఇది ఎంత ఇచ్చాడు చూడండి. The ratio of the sides of the rectangle 4:9. I will take this as 4x, this is 9x. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. అంటే 4x ఇంటూ 9x ఇస్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి? 144. 4 9s are 36, 36 4 times. X square is equal to 4 వచ్చింది. X is equal plus or minus 2. Minus 2 రాయకూడదు, ఇది ఎందుకు ఏరియా కాబట్టి పాజిటివ్ 2 వచ్చింది, x2. ఇప్పుడు ఏమడుతున్నాడు వాడు? చుట్టుకొలత అంటున్నాడు. చుట్టుకొలత అంటే పెరిమీటర్. పెరిమీటర్ అంటే దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ అంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెత్. 2 లెంత్లు ఉన్నాయి, 2 బ్రెత్లు ఉన్నాయి. సో 2 ఇంటూ లెంత్ అంటే 4x, బ్రెత్ అంటే 9x. 4x plus 9x 13x. 13x into 26x is my answer. X మనకి 2 వచ్చింది కాబట్టి 26 into 2 ఆన్సర్ ఇస్ A ఫర్ యాపిల్ 52. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి ఇచ్చాడు. ఇఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఇస్ 36 degrees, దెన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్. చెప్తున్నాను కదా, చాలా సింపుల్గా ఫండమెంటల్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ తెలియాలి అంటే టోటల్ 360 బై ది ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 36 అంటే ఎన్ని సైడ్స్ వస్తాయి? 10. ఇంత ఈజీగా ఉంటుంది అన్నమాట. 360 బై 36 ఆన్సర్ ఇస్ 10. సో ఈ క్వశ్చన్ చూడండి, మీడియన్. అసలు మీడియన్ అంటే ఏంటి, యావరేజ్ అంటే ఏంటి? మీడియన్ అన్నప్పుడు ఏంటంటే ఇచ్చిన నెంబర్స్ అన్నింటిలో కూడా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాలి. ఫస్ట్ రాద్దాం. దీంట్లో చిన్న నెంబర్ ఏంటి? 180. నెక్స్ట్ చిన్న నెంబర్ ఏంటి? 190. నెక్స్ట్ చిన్న నెంబర్ ఏంటి? 210. నెక్స్ట్ చిన్న నెంబర్ ఏంటి? 220. నెక్స్ట్ చిన్న నెంబర్ ఏంటి? 230. నెక్స్ట్ ఏంటి? 240. నెక్స్ట్ ఏంటి? 250. నెక్స్ట్ ఏంటి? 260. మొత్తం ఇచ్చిన నెంబర్స్ అన్నింటినీ కూడా ప్రాపర్ ఆర్డర్లో రాస్తారు. రాసిన తర్వాత మిడిల్లో ఉన్న నెంబర్ అనేది మనకి మీడియన్ అవుతుంది. మీడియన్ అంటే ఇక్కడ మొత్తం మనకి 7 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 3 + 3 6 + 2 8 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా మిస్ చేసామో చూద్దాం. సో 180 రాసాం, 190 రాసాం, 210 రాసాం, 220 రాసాం, 230 రాసాం, 240 రాసాం, 250 రాసాం, 3. 8 నెంబర్స్ సరిపోయినాయి. 8 నెంబర్స్లో మనకి మిడిల్ నెంబర్ కావాలి. మిడిల్ నెంబర్ అంటే ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి, మిడిల్ నెంబర్ ఏంటో చెప్పొచ్చు. 5 నెంబర్స్ ఉన్నాయనుకోండి, మిడిల్ నెంబర్ ఏంటో చెప్పొచ్చు. ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ దొరకదు. అప్పుడు మిడిల్ 2 నెంబర్స్ యావరేజ్ తీసుకోవాలి. ఇటువైపు 3 వదిలేస్తాను, అటువైపు 220కి 230కి యావరేజ్ ఎంత అంటే 235. సో చెప్తున్నాను, ఫండమెంటల్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయినా మంచి ర్యాంక్ వస్తుంది మీకు. ఓకే, సో దట్స్ ఇట్. మీకు ఇంకేమైనా కన్సర్న్స్ ఉన్నా, ఐసీటీ సంబంధించిన మెటీరియల్ ఏమైనా కావాలన్నా ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్.